వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వానికి దోచుకోవడమే సరిపోతుంది. మండిపడిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరీ చెట్టారెడ్డి. ఉద్యమ నేత ఆర్వి మహేందర్ కుమార్ కి టీఆర్ఎస్ కోశమహల్ టికెట్ ఇవ్వాలి. తెలంగాణ మున్నూరు కప్ సంఘం అధ్యక్షుడు కొండా దేవయ్య డిమాండ్. గోమాత చుట్టూ తిరిగితే సకల దేవతలను పూజించినట్టే. హరికృష్ణ మూవ్మెంట్ ఐక్య విద్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గోపూజ. మేడపై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం. చాగలమర్రి కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఘటన. ఇక డీటెయిల్స్ చూస్తే, దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వానికి దోచుకోవడమే సరిపోతోందని, అభివృద్ధి చేయకుండా ఇంటింటికి కుళాయి ఇస్తామని, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడం దారుణమని ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరీ చెట్టారెడ్డి మండిపడ్డారు. పాణ్యం మండలం కందికాయపల్లిలో భవిష్యత్తుకు గ్యారంటీ మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తమ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 10 కుటుంబాలు 50 మంది యువకులు గౌరీ చెట్టారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ మాజీ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, పార్టీ మండల అధ్యక్షుడు జయరాం రెడ్డి, మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, మాజీ ఎంపీపీ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా
ఉద్యమ నేత ఆర్వి మహేందర్ కుమార్ కి బీఆర్ఎస్ పార్టీ తరపున గోషామహల్ టికెట్ ఇవ్వాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండా దేవయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోటిలో సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహేందర్ కుమార్ గత 23 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నారని అన్నారు. అధిష్టానం ఆయనకు టికెట్ ఇస్తే దగ్గరుండి గెలిపిస్తామని అన్నారు. మున్నూరు కాపుల సంక్షేమం కోసం 5,000 కోట్లు ఇవ్వాలని, రాష్ట్రంలో 50 నుండి 60 లక్షల మంది మున్నూరు కాపులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశామని అన్నారు. బీసీలకు ఏ విధంగా నిధులు ఇస్తున్నారో మున్నూరు కాపులకు కూడా అలాగే నిధులు ఇవ్వాలని కోరారు. ఈ నెల 27న హైదరాబాద్ జలవిహార్లో సంఘం ప్లీనరీ రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీ, ముఖ్య నగరాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. జరిగింది. దానిలో బీసీడీ అని పేరు పెట్టిన మున్నూరు కాపులకు మాత్రం మాకు ఆ ₹1,00,000 బీసీ బంధు పథకంలో కూడా కనీసం మాకు దానిలో చోటు కల్పించలేదనేది ఈరోజు మున్నూరు కాపు రాష్ట్రంలో అందరికీ కూడా మాకందరికీ కూడా ఒక ప్రశ్నార్థంగా ఉంది. మరి ఇంత మంచి తెలంగాణ వచ్చింది, మరి మీరు డెవలప్ చేస్తున్నారు, ఎందుకు మా మున్నూరు కాపులను మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రతి ఒక్క కుల బాంధవ్యుడి మనసులో ఉన్న మాట. ఈరోజు వాళ్ళందరి మాటగా నేను అందరి గొంతుకగా ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ముఖ్యమంత్రి గారికి మేము కోరుచున్నాము. తప్పకుండా మాకు ఈ గవర్నమెంటు ఈ 2 నెలలు ఇంకా 3 నెలల లోపల గవర్నమెంట్ డిజాల్వ్ అయ్యే లోపలన్నా మాకు 5,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ప్రకటించాలని కోరుతున్నాము. సుమారు మేము ఈరోజు మీరు ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు అందరికీ ఇచ్చినట్టు ఇస్తే 50,000 కోట్ల రూపాయలు మాకు మున్నూరు కాపులు ఈరోజు రాష్ట్రంలో ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందేవారు. మరి 9,45,000 కోట్లు పైన మాకు ఇప్పుడైనా కనీసం మాకు మేము అడిగిన డిమాండ్స్ నెరవేర్చాలని మేము కోరడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో మున్నూరు కాపులకు కూడా జనాభా ప్రాతిపదిక మీద కూడా అందరినీ కూడా మీరు అన్ని కులాలకు ఎట్లా ప్రాధాన్యత ఇస్తున్నారో మాకు కూడా ఇవ్వాల్సిందిగా మేము కోర్చు. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రేట్ హైదరాబాదు మరి అధ్యక్షులు ఆర్వి మహేందర్ కుమార్ పటేల్ గారి అధ్యక్షతన ఈరోజు మీటింగ్లో మా చల్లారి శంకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మేము మా సభ్యులందరూ పాల్గొన్నారు. మాకు 10 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినారు. మరి జనాభా ప్రాతిపదికగా మాకు ఇంకా కూడా టికెట్లు అనేది వచ్చేది ఉండే, పాత ఏ ఉన్నాయి అవే ఇచ్చినారు. కనీసం మీరు అన్నీ ప్రకటించినారు కాబట్టి మరి ఇంకా అవకాశం లేదు కాబట్టి ఈ గోషామహల్ నియోజకవర్గంలో గత 23 సంవత్సరాల నుంచి మీరు ఎక్కడ సికింద్రాబాద్లో పద్మరావు గౌడ్ జెండా పట్టినాడు, మా కుల సోదరుడు ఇక్కడ కూడా ఈ హైదరాబాద్లో జెండా పట్టినాడు అనేది నేను ఈ హైదరాబాద్లో 20 సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు చూస్తున్నాను. కాబట్టి మరి గోషామహల్ ఎమ్మెల్యే సరే 27 తారీఖు ఆదివారం రోజున జలవిహార్లో మున్నూరు కాపుల సంక్షేమ అభివృద్ధి కొరకు ఒక ప్లీనరీ సన్నాహక సభ ఏర్పాటు చేయడం జరిగింది మీటింగు. మరి ఈ కార్యక్రమంలో 3 పార్టీలకు అంటే 3 ప్రధాన పార్టీల్లో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు, మరి మాజీ ప్రజాప్రతినిధులు, మరి మా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గము, జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గము, మరి సుమారు 600 మండలాలు అధ్యక్షులు, వారి కార్యవర్గము, సుమారు 10,000 గ్రామ సంఘాలు ఉన్నాయి. దాదాపుగా ఈ 12,000, 13,000 గ్రామాల్లో మరి ప్రతి ఒక్క గ్రామ సంఘం అధ్యక్షులు, కార్యవర్గం కూడా ఈ ప్లీనరీలో కార్యక్రమంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అందరూ కూడా పాల్గొని ఈ ప్లీనరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు కుల సంఘాల అధ్యక్షులు అందరినీ కూడా ఈ ప్లీనరీలో అందరినీ శ్రావణ శుక్రవారం సందర్భంగా నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండల పరిధిలోని కోటపాడు ఎస్సీ కాలనీలో గల రామాలయంలో హరే కృష్ణ మూమెంట్ ఐక్య విద్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గోపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా క్లస్టర్ కోఆర్డినేటర్ నాగమల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ గోమాతలో సకల దేవతలు ఉంటారని గృహప్రవేశం రోజున గోమాతను ఇంటిలో ఉంచుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. గోమాతను పూజించడం వల్ల ఆయురారోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని తెలిపారు. గోమాత చుట్టూ తిరగడం వల్ల సకల దేవతలను పూజించినట్టు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి ప్రసాద్ శర్మ, భజన మండలి, ఐక్య విద్యా పిల్లలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజుతో శ్రీ గోమాత పూజ 3 సంవత్సరాలు పూర్తయినది. శ్రీ ఇలానే ప్రతి సంవత్సరము శ్రీ గోమాత పూజ చేయడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరూ, చిన్నలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క గోమాత పూజలో పాల్గొని శ్రీ గోమాత అనుగ్రహం మరీ కోరుతున్నాము. ఈ యొక్క గోమాత పూజ చేయడం వలన మనకు ఆరోగ్యము, ధనధాన్యము, మన యొక్క పిల్లలకు ఆరోగ్యాలు కానీ, విద్య కానీ సకలం, అంటే ఈ యొక్క గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. సకల దేవతలు అంటే నంద్యాల జిల్లా చాగలమర్రి కస్తూర్బా గురుకుల పాఠశాలలో దీపిక అనే విద్యార్థిని మేడపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అవుకు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఆమె ఇంటర్ 2వ సంవత్సరం బైపీసీ చదువుతోంది. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం నంద్యాల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పట్టుకోండి, మధ్యలో పట్టుకోండి.
మేడం అది ఒకటి ఒక పక్కనే పట్టుకున్నాడు. అక్కడికి విజువల్స్ స్కూల్ గాడి వచ్చింది. సరే ఆల్రెడీ అది పక్కన మళ్ళీ పిల్లలు కూడా ఒక ఫోన్ తీసుకెళ్ళాలి. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి. పేరెంట్స్ వాళ్ళ మాటలు నమ్మరు మేడం. ఒక పిల్లలు లక్ష్మీబాయి బాటిల్ తీసుకోండి. అదిగా వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన పూతలపట్టు నియోజకవర్గం మహాసముద్రం శరత్ రెడ్డి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను శాల్వాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ బంగారుపాలెం మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి, ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లా యువత ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నాగరాజు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దొరస్వామి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి శ్రీ భారతీ విద్యామందిరం పాఠశాలలో ఘనంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఉభయదారులుగా ఆదవేని రవీంద్ర కుమార్, ఆయన సతీమణి శిరీషారాణి, కుమారుడు వెంకట జయసూర్య సాయి పాల్గొన్నారు. వేద పండితుడు కైపా వెంకటేశ్వర శాస్త్రి మాట్లాడుతూ మహామాయ రూపిణి, శ్రీపీఠ వాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ చక్ర గదలను ధరించిన మహాలక్ష్మీదేవి, అష్టైశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదలను అందించే జగన్మంగళదాయిని, అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తామని అన్నారు. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం హిందువుల ఆచారమని అన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్ పాఠశాల అధ్యక్షుడు మదల్లపల్లె సత్యనారాయణ, ఉపాధ్యక్షులు మేడా ప్రభాకర్, కార్యదర్శి రాచమడుగు చెంచా సుబ్బారావు గుప్తా, తొమ్మన్రు మల్లికార్జున, ఆయన కుమార్తె తొమ్మన్రు శిల్ప, కైపా మసూదన్ శర్మ, ఆచార్య బృందం ప్రసాదరావు, కాంతారావు, మాతాజీలు, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి ప్రతి మాతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కార్యదర్శి గారు ఒక్క నిమిషం గారు మీరంతా పాల్గొనడం మాకందరూ కూడా విశేషం. ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి ప్రతి మాతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కార్యదర్శి గారు ఒక్క నిమిషం అందరూ కూడా ఇవ్వండి. ఓం ఆనంద కర్పూర నీరాజనం ప్రజాభుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయ విద్యామందిరం తరఫున కృతజ్ఞతలు. తరువాత వరలక్ష్మీదేవి అందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పుణ్యం వల్ల మనకంతా కూడా పుణ్యం కలిగింది కాబట్టి మనం కూడా ఇంటికి పోయి అత్తమామస్యం చేసుకొని భర్త విజయం చేసుకొని చిరకాలము మనం తీర్థసుమంగలిగా ఉండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అనే మంచి సంకల్పంతో అమ్మకు నమస్కారం చేసుకొని నా భర్త, నా అత్త, నా మామ నాకు దేవుడితో సమానము. ఎప్పుడు కూడా స్త్రీకి వివాహమైన తరువాత
వాడు అంటే సమాజాన్ని బాగుపరిచే వాడు బ్రాహ్మణుడు. తానే సక్రమమైన మార్గంలో నచ్చకపోతే సమాజం బాగుపడుతుందా? అందుకనే బ్రాహ్మణుడు దాంట్లో కూడా తన ముందుండి సమాజాన్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు మన ఇంటి పెద్ద ఉన్నాడు, ఇంటి పెద్దవాడు సక్రమమైన పద్ధతిలో ఉంటే ఇల్లు బాగుపడుతుంది. అట్లాగే ఈ దాంట్లో కూడా వాళ్ళు ఉదాహరణగా తీసుకుంటున్నారు. సరే, ఈ చాలా మందికి ఏమైంది, వివాహం అయిపోయింది, అత్తగారింట్లో ప్రవేశించింది. సరే, లక్షణంగా చీర సార అన్ని పెట్టి అత్తగారికి పంపించినారు. పోయిన తర్వాత ఏమైంది, అనునిత్యము అత్తమామల సేవ చేసింది. చూడండి, భర్త సేవ చేసి అటువంటి వాటిల్లో ఈ శ్రావణ మాసం అంటే ఆనందం. ఇక్కడ పార్వతీదేవికి పరమేశ్వరుడు కథ చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? ప్రతి ఒక్క స్త్రీ ఏమనుకుంటుందట, యుక్త వయస్సు వచ్చే వరకు అంటే జన్మించిన దగ్గర నుంచి యుక్త వయస్సు వచ్చే వరకు తండ్రి ఆలన పాలనలో ఉంటుంది. ఆమె నా ఇల్లు బాగుండా, నా వాళ్ళు బాగుండాలని మహిళ కోరుకుంటుంది. ఎప్పుడు వివాహం అయిందో, వివాహం అయితేనే అత్తగారిలు బాగుండాలా అంటుంది. చూడండి, అంటే ఆడి మనిషికి రెండు మనసులు. ఫస్ట్ ఏమనుకుంటుంది, నా పుట్టిల్లు బాగుండాలా, పెళ్లి అయిపోతేనే నా అత్తగారిలు బాగుండాలా. అందుకనే ఆమెకు రెండు గోత్రాలు ఉంటాయి, రెండు పేర్లు కూడా ఉంటాయి. భయం నామన చేసే మహిళ, రెండు పేర్లు కూడా వస్తాయి. అటువంటి ఆడవాళ్ళ కోసమని ఆ యొక్క పరమేశ్వరుడు మహిళా సర్పంచుల పాలనలో వారి భర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొనకుండా తగిన చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించామని ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండమల్లి మండల విస్తరణ అధికారి బి ఆనంద్ బాబు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు భాస్కర్ రావు, అప్పారావుకు తెలిపారు. కొన్ని గ్రామాల్లో జరిగే సభలు, సమావేశాల్లో మహిళా సర్పంచుల స్థానంలో వారి భర్తలు, ఇతరులు పాలనతో కొనసాగుతున్నందున ఆ పాలనను అరికట్టి మహిళా సాధికారతకు కృషి చేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు స్పందనలో వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మండల విస్తరణ అధికారి అందరూ సర్పంచ్లకు సర్క్యులర్ జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బహదూర్పుర కిషన్బాగ్ నంది ముసలయ్యగూడ బస్తీలో 30 ఏళ్ల కిందట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం గ్రంథాలయం కోసం 1100 గజాలను కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు స్లాబ్ వేస్తుంటే స్థానికుడైన నాజార్ అతని కుమారులు అనుచరులు అడ్డు తగులుతున్నారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్, వైస్ చైర్మన్ ఎస్ నాను తెలిపారు. మీడియాతో వారు మాట్లాడుతూ తమను కులం పేరుతో తిడుతూ పనులకు ఆటంకం కలిగిస్తున్న వ్యక్తులపై తమ నాయకులతో కలిసి సిఐ ఏసీపీలను కలిసి విన్నవించామని తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ సంఘం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సంఘం కో-కన్వీనర్ మద్దెల ప్రభాకర్, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ చైర్మన్ సత్యనారాయణ, కో చైర్మన్ పాలడుగు శ్రీనివాస్, అచ్యుతయ్య, సంతోష్ సుధాకర్, అశోక్, రాములు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. జై భీమ్, జై భీమ్, ఢిల్లీ में बोलो, दिल्ली में बोलो, दिल्ली में बोलो, दिल्ली में बोलो, जो डॉक्टर बाबा साहेब अंबेडकर, जो डॉक्टर बाबा साहेब अंबेडकर. ఆ మహనీయుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతున్న బాధ్యత మన అందరి మీద ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మరి ఆ మహనీయుల యొక్క విగ్రహాలను నిత్యము మన యొక్క కాలనీలలో వారికి పూజలు చేస్తూ మాల ఆవిష్కరణలు చేస్తూ నిత్యము వారి యొక్క ఆశయాలను వారు చూపిన మార్గంలో ముందుకు వెళ్ళాలనే సదుద్దేశంతో మన వారిని ముందుకు నడిపిస్తున్నటువంటి సందర్భము మనకు కనబడుతుంది. మరి ఈ సందర్భంలో 1963-65 సంవత్సరంలో అంటే దరిదాపుగా ఒక 60 సంవత్సరాల పైబడి ఇక్కడ మన మహనీయుల యొక్క విగ్రహాలను స్థాపించుకోవడం జరిగినది. మరి నాటి నుంచి నేటి వరకు కూడా వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారి సిద్ధాంతాలను నడుచుకుంటూ వారు చూపిన మార్గంలో ముందుకు వెళ్తూ మరి ఎంతో మందికి ఆశయంగా నిలుస్తూ మరి అందరినీ కూడా ఐక్యం చేస్తూ ముందుకు వెళ్తున్న సందర్భము మనకు కనబడుతుంది. అదే సందర్భంలో మరి ఈరోజు మన మహనీయులకు ఎండ తగలకుండా నీడ వేయడానికి పిల్లర్లు వేసి మరి స్లాబు వేతామని చెప్పేసి మా దళిత సోదరులు, మా అన్నలు, బిడ్డలు, తమ్ముళ్ళు అందరు కూడా మరి తలా ఇంటికింత చందా వేసుకొని ఒక 3 లక్షల రూపాయలు పోగు చేసి మరి ఎవరిని కూడా అడగకుండా కార్పొరేటర్ల దగ్గరికి కానీ ఎమ్మెల్యే దగ్గరికి కానీ మరొకరి దగ్గరికి వెళ్లకుండా స్వయం ఉపాధితో స్వయం తన సొంతంతో డబ్బులతో మరి సొంత నిధులతోని మరి కూడగట్టుకొని అక్కడ స్లాబు వేయాలనే ఏదైతే వారు నిశ్చయించుకున్నారో వారి యొక్క కోరికను అభినందిస్తూ మరి వారికి ప్రత్యేకమైన జైలు మరి అంతేకాకుండా ఇక్కడ ఎవరికి కానీ మరి ఏ కులానికి కానీ ఆటంకపరచకుండా ఇబ్బంది చేయకుండా మరి వాళ్ళను చిన్న చూపు చూడకుండా మరి అందరినీ కూడా కలుపుకొని సందర్భము మన కమిటీ దగ్గర మరి మన కులం దగ్గర దళితుల దగ్గర ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ సందర్భంలో మరి మనలకు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరి కార్పొరేటర్ గారు, అదే మన నాసార్ గారు మరి మీ యొక్క వైఖరిని మార్చుకోవాలి. మీకు ఎలాంటి ఇబ్బందులకు మేము గురి చేస్తలేము. మరి మా యొక్క మహనీయులకు కేటాయించినటువంటి స్థలము మరి 60 సంవత్సరాల కింద కేటాయించినటువంటి స్థలంలో మా మహనీయులను నిర్మించుకోవడం జరిగినది. వారి కోసం మేము ఏమైనా చేసుకోవడానికి మాకు అధికారము ఎంతైనా ఉన్నది. మరి ఏ ప్రభుత్వాలు కూడా మాకు ఆటంకపరచలేదు. మరి మాకు సహకరించుకుంటూ వచ్చినాయి. మరి మీరు ఎందుకు ఆటంకపరుస్తున్నారు, మీ యొక్క వైఖరిని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళను హెచ్చరిస్తున్నా. లేని ఎడల మరి తెలంగాణ మాల సంఘాల చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. యువకుడి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుడిపల్లి మండలం గుడికొత్తూరు గ్రామానికి చెందిన వినోద్ అనే యువకుడు ఇంటి నుండి కుప్పం బయలుదేరాడు.
పట్టణంలో ప్యాలెస్ రోడ్లో ఉన్న ఒక లాడ్జ్లో మృతి చెందాడు. అయితే వినోద్ ఆరోగ్యం బాగోలేదంటూ ఇద్దరు మహిళలు అంబులెన్స్లో ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు. తమ కుమారుడి మృతిపై వినోద్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన మహిళల కోసం విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా వివాహేతర సంబంధమే యువకుడి ప్రాణం తీసిందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. చూస్తారు అన్న కలుగుతా మనం పోతుంది క్లాస్ రాదు మన తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతామని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పార్టీ నాయకురాలు కప్పట్రాల బొజ్జమ్మ స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ఎల్ఆర్తి శక్షవల్లి దర్గాను కప్పట్రాల బొజ్జమ్మ దంపతులు సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీని నమ్ముకొని ఫ్యాక్షన్లో తమ నాన్న ప్రాణాలు కోల్పోయామని అన్నారు. తన తండ్రిని అత్యంత దారుణంగా హత్య చేయించిన కోట్ల సుజాతమ్మకి తాము ఎలా మద్దతు చెప్తామని అన్నారు. తమకు టీడీపీ అధిష్టానం కూడా సరైన న్యాయం చేయలేదని వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు పూర్తి భరోసా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకే ఆ పార్టీలో చేరామని స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. పార్టీ మారే ప్రసక్తే లేదని అన్నారు. మీడియా సోదరులకు పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. మేము ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఎల్ఆర్తి దేవుడి దర్శనం చేసుకోవడానికి వచ్చినాము. అదేవిధంగా ఇక్కడ కొంతమంది మన మిత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ కలిసిపోదామని వచ్చినాము అంతే. ఏం ఆశయం అంటే మాకు ఏం ఆశలు అయితే పెట్టుకొని చేరలేదు. మేము గత 40 సంవత్సరాలుగా మా నాన్న 30 ఏళ్ళు, నేను 10 ఏళ్ళు టీడీపీ చేసిన సేవ ఏమాత్రం మమ్మల్ని గుర్తించక అస్సలు మమ్మల్ని పరిగణలోకి తీసుకోకుండా మా బాధ్యత ఏం పట్టించుకోకుండా ఉన్నందువల్ల మాకు ఈ పార్టీ అండగా ఉందో లేదో కూడా మాకు తెలియదు. మాకు ఏ సమస్య వచ్చినా కూడా మేమున్నామని మా నాయకులు, టీడీపీ నాయకులు కానీ ఇంకెవ్వరు కానీ మాకు సపోర్ట్గా నిలవలేదు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు. అందుకు కనీసం మాకు టీడీపీలో ఉన్నందుకు మాకు ఎవరు సపోర్ట్ లేదు. అట్లాంటప్పుడు మేము ఎందుకు ఉండాలా అనే ఉద్దేశంతో మాకు పార్టీ అండతో పాటు అయితే తిరగలేము. ఎందుకంటే మీకు తెలుసు, మేము 2019లో కోట్ల వాళ్ళు మా నాన్నని చంపించినారని ఒక ఉద్దేశంతో నేను వాళ్ళకు చేయకుండా జయరామన్నకు సపోర్ట్ చేసినాం. అప్పుడే మేము పార్టీకి దూరమైనాం టీడీపీకి. అంటే జగనన్న ఆదేశిస్తే చేస్తాము. ఇప్పుడు జగనన్న మాకు టికెట్ మీకే అని చెప్పేసిన అంటే వచ్చి చేస్తాం, తప్పదు కదా. ఇంకా హామీ ఇవ్వలేదంటే నియోజకవర్గం చూసుకోమన్నారు. హామీ అంటే అంత తొందరగా ఇస్తారా? ఇంకా 9 ఏళ్ళు ఉంది మేము పార్టీలో చేరినప్పుడు, అంత త్వరగా ఎవరికి చెప్తారు? వైసీపీ నుంచి చాలామంది ఉన్నారు, మాకు టికెట్ కావాలని అంటున్నారు. మరి ఎవరికి టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఇప్పుడు నాకు కావాలని అడగడం లేదా?
జయరామన్ ఇప్పుడు నాది కావాలంటుంది, ఆమె హిమవర్షారెడ్డి నాకు కావాలంటుంది. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, అందరికి అర్హత ఉంది, ఎవరైనా అడగవచ్చు నాకు కావాలని. కానీ అధిష్టానం ఎవరికి ఆదేశిస్తే వాళ్ళకి చేయాల్సిందే, తప్పదు. వస్తే పార్టీ మారమన్నా మేము, ఎందుకంటే మేము ఒక్క లాభమైన నష్టమైన ఒక పార్టీని నమ్మేవాళ్ళం. అదేవిధంగా 40 ఏళ్ళుగా ఒకే పార్టీని నమ్ముకొని అవతల ఎన్నిసార్లు మమ్మల్ని ఆహ్వానించినా కూడా వెళ్ళలేదు. కానీ అంత ద్రోహం చేసి నమ్ముకున్న పార్టీ మమ్మల్ని ద్రోహం చేసిన తర్వాత మేము మారినాం. మళ్ళీ ఇప్పుడు అంటే మాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ పోవడం జరిగింది. కానీ మేము జగనన్నగా చెప్పినాం, మా ప్రాణం పైన నిన్ను వదిలిపెట్టమన్నా అని. ఇంకా ఇప్పుడు అంతే, ఇంకా అట్లా పార్టీలో మా పదవుల కోసం పార్టీ మారేవాళ్ళం కానీ డబ్బుల కోసం పార్టీ మారేవాళ్ళం కాదు. మేము జరిగితే మా ఇంటికి మేము అంకితం అవుతాం కానీ పార్టీ మారేది ఉండదు. ఇంకా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వానికి దోచుకోవడమే సరిపోతుంది, మండిపడిన మాజీ ఎమ్మెల్యే గౌరీ శెట్టారెడ్డి. ఉద్యమ నేత ఆర్వి మహేందర్ కుమార్ కి టీఆర్ఎస్ కోశమహల్ టికెట్ ఇవ్వాలి, తెలంగాణ మున్నూరు కప్ సంఘం అధ్యక్షుడు కొండా దేవయ్య డిమాండ్. గోమాత చుట్టూ తిరిగితే సకల దేవతలను పూజించినట్టే, హరే కృష్ణ మూవ్మెంట్ ఐక్య విద్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గోపూజ. మేడపై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, చాగలమర్రి కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఘటన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. రక్షణ సమాజం.